ఈరోజు నేను గుత్తి వంకాయ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు గుత్తి వంకాయ చేయమని చెప్పారు. అందుకోసమని ఈరోజు నేను గుత్తి వంకాయ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ముందు వంకాయలు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. వంకాయలు ఇవి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సింది 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, చిన్న దాల్చిన చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ మిక్సీకి కొట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఒకటి వేసేస్తున్నాను. ఇందులో ఇవి కూడా వేసేస్తున్నాను. గరం మసాలా, ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. వేస్తాను కదా, గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంది ఇందులో వేసుకొని ఇందులో ఉప్పు, కారం అవన్నీ కలుపుకోవాలి. ఇందులో వేసి ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుతాను. వంకాయలకు సరిపడ ఉప్పు ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇందులో. అల్లం వెల్లుల్లి పేస్టు అదే ఇందులో కూడా మిక్సీ కొట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఉంది, ఇందులో వేయలేదు. లేదంటే వెల్లుల్లిపాయలు, అల్లం కూడా ఇందులో వేసి మిక్సీ కొట్టుకోవచ్చు. ఇందులో అల్లం కొంచెం వేస్తున్నాను. కారం కూడా వేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని కారం వేసుకోవాలి. కారంలోనే పసుపు కూడా ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే వంకాయలు కట్ చేసుకోవాలి. వంకాయలు ఇలాగా అడ్డగా నిలువుగా కట్ చేసుకోవాలి. లోపల పురుగులు కూడా ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఇటు 2 వైపులు కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా వంకాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పురుగులు ఉంటాయో లేవు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఈ వంకాయలు కట్ చేసేలోపు ఈ ఆయిల్ కూడా వేడెక్కుతుంది కదా. పురుగులు ఉంటాయని ఇలా చూసుకోవాలి. ప్రతి వంకాయ కట్ చేసేటప్పుడు ఇలా చూసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఇదంతా పెట్టుకుంటున్నాను. ఈ కలిపి పక్కన పెట్టుకున్నాను కదా, ఈ మసాలా ముద్ద అంతా పెట్టుకుంటున్నాను. ఇలా 1 బై 1 ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఇందులో నేను తీసుకున్న మసాలా పేస్ట్ అంతా అయితే సరిపోయింది వంకాయలకి. కొంచెం ఎక్కువ వంకాయలు తీసుకుంటే ఒక 2 స్పూన్ల లెక్క వేసుకోవాలి. మసాలా గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఇంకా ఈ ఆయిల్ వేడెక్కింది, ఇందులో వేసేస్తున్నాను. తెల్ల వంకాయలు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. ఇవి నల్ల వంకాయలు కదా, కొంచెం వేగంగానే ఈ కర్రీ అయిపోతుంది. ఇంక ఇలా ఒక్కొక్కటి వేసుకొని మూత పెట్టుకోవాలి. గుత్తి వంకాయ అయితే సింపులే, నాకైతే చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఇంక ఇలా ఒక్కొక్కటి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంక ఇది ఉంది కదా, ఈ మసాలా అంతా ఈ పైన వేసేయాలి. కొంచెం ఉండిపోయింది, ఇది కూడా పైన వేసేస్తున్నాను ఇదంతా. ఇప్పుడు ఇదైతే మూత పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెడితే మాడిపోతుంది. కొంచెం అలా సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడికే వరకు సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియంలో పెట్టి లాస్ట్లో దించేయాలి. నేనైతే ఇప్పుడు మూత పెట్టుకున్నాను. ఇది మధ్య మధ్యలో కూడా కలుపుకోవాలి, లేదంటే మాడిపోద్ది. మూత పెట్టాను కదా అని వదిలేయకూడదు, మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. ఇలా ఇప్పుడు మళ్ళీ తిరగేసుకోవాలి ఒక్కొక్కటి. సిమ్లోను లేదా మీడియంలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి హైలో పెడితే మాడిపోతాయి. ఇలా 1 బై 1 మళ్ళీ రిటర్న్ తిప్పుకోవాలి. తీసాను, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మీడియంలో పెడుతున్నాను. ఫస్ట్ సిమ్లో ఉండేది కొంచెం మీడియంలో పెడుతున్నాను. పెట్టి మళ్ళీ అలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికాక మళ్ళీ మధ్యలో కలుపుకోవాలి. చేసి మళ్ళీ కలుపుకోవాలి. మూత తీసి అదండి దగ్గరికి ఇలా పడుతుంది. వంకాయ అయితే ఫ్రై అయ్యింది. కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఇందులో. ఇలా వాటర్ అంతా వేసాక ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీకి సరిపోయినట్టు వాటర్ పోసుకుంటున్నాను.
ఎంత కావాలో అంత వాటర్, గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి, లేదంటే తక్కువ అయితే తక్కువ వేసుకోవాలి. ఇంకెలా ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటున్నాను. ఇది మాత్రం మర్చిపోకుండా మీడియంలోనే లేదా సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇంకా మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. ఒకసారి ఉడికిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి, సరిపోతే వేసుకోవాలి. ఇంకా నేనైతే ఉప్పు కారం చూశాను, కొంచెం ఉప్పు కారం సరిపోదు, వేసుకున్నాను. ఇగో పైన ఇంక ఇదైతే ఇలా దగ్గర పడిపోయింది. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. వాటర్ పోసాక కొంచెం హైలోనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేస్తున్నాను. ఉప్పు కారం వేసాను కదా, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకొని దించేస్తాను. ఫైనల్గా అయితే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది గుత్తి వంకాయ కూరను. ఇంకైతే నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను. 2 గంటలు పడుతుంది, ఇంకా ఆపేస్తున్నాను. ఫైనల్గా అయితే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.